బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీలో హై అలర్ట్ నెలకొంది. విజయవాడలో భారీ స్థాయిలో నల్లమందు చిక్కింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పటమట పోలీసులు. 650 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. రాజస్థాన్కి చెందిన ముఖేష్ నుంచి నల్లమందు పట్టుకున్నారు పోలీసులు. గ్రాముకు 2600 రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నాడు ముఖేష్. కిలో ఓపీఎం డ్రగ్ 26 లక్షల రూపాయలపైనే. వింటున్నారా? ఏకంగా కిలో ఓపీఎం డ్రగ్ 26 లక్షల రూపాయలపైనే ఉంటుంది. మంగళగిరి కేంద్రంగా డ్రగ్ విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ముఖేష్ని గతంలోనే నగర బహిష్కరణ చేశారు పోలీసులు. అయినా మళ్ళీ విజయవాడలో ముఖేష్ హల్చల్ కనిపించాడు. ముఖేష్ని పట్టుకుంటే ఏపీలో పెడ్లర్ల డేటా, మరి ముఖ్యంగా పెడ్లర్స్ అంతా దొరికే ఛాన్స్ ఉందని భావించడం జరుగుతోంది పోలీసులు. నల్లమందు కింగ్ పిన్ ఏపీలోనే దాక్కున్నట్లు సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఓవరాల్గా అలర్ట్ అయ్యారు. ఎవరు ఎక్కడ ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, ఆ డీటెయిల్స్ని సేకరించే పనులు ఉన్నారు. మీరు చూడొచ్చు ఆ సీజ్ చేసిన ఆ ఓపీఎంకి సంబంధించి ఎందుకు ఇదంతా పాల్పడుతుంది, ఎందుకు ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతోంది, ఏ సెంట్రిక్గా అంటే ఎవరు నడిపిస్తున్నారు, ఆ కింగ్ పిన్ ఎవరు, ఈ డీటెయిల్స్ అంతా సేకరించే పనులు ఉన్నారు. ఏపీ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో హై అలర్ట్ నెలకొంది. విజయవాడలో భారీ స్థాయిలో నల్లమందు చిక్కింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పటమట పోలీసులు. 650 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశారు అధికారులు. రాజస్థాన్కి చెందిన ముఖేష్ నుంచి నల్లమందు పట్టుకున్నారు పోలీసులు. గ్రాముకి 2600 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఎలా పట్టుకోవడం జరిగింది, దీంతో పాటు ఆ నెట్వర్క్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనులు ఉన్నారు, ముఖేష్ పట్టుబడిన తర్వాత ఎటువంటి కీలక సమాచారం పోలీసులు రాబడుతున్నారు, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఈ ముఖేష్ డీటెయిల్స్ ఎలా పట్టుకోవడం జరిగింది, ఎలా దొరికింది, దీని తర్వాత ఎలా వెళ్ళింది ఆ ప్రాసెస్ అంతా, ప్రెసెంట్ కింగ్ పిన్ కి సంబంధించి ఎటువంటి డేటా పోలీస్ దగ్గర ఉంది? చాలా పెద్ద ఇష్యూ అంటే విజయవాడలో ఏపీఎం చెప్పడం అనేది చాలా సీరియస్ గా వర్కౌట్ చేసే విషయం. కాకపోతే ఎక్కడో అంటే ఈగల్ టీము అండ్ పట్టణమాల పవన్ కిషోర్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని గట్టిగా వ్యవహారం పెంచారు. అయితే రాజస్థాన్కి సంబంధించిన ముఖేష్ ఇది చాలా రోజుల నుంచి నడుపుతున్నది సమాచారం. కాకపోతే సడన్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖేష్ ని విజయవాడ భాష్కరణ కూడా చేశారు. అంటే అతను విజయవాడలో ఉండకూడదు అనేది కూడా చేశారు. కానీ అతను సడన్ గా మంగళగిరి ఇతర ప్రాంతాల్లో ఉండి ఈ ఆహారాన్ని ఓపీఎం అన్ని చేస్తున్నాడు అనేది కొంత సీరియస్ ఇన్ఫర్మేషన్. దాని మీద ఇమీడియట్ గా పోలీసులు రియాక్ట్ అయ్యారు, అతను క్యాచ్ చేశారు. అంటే త్వరగా ఏం జరుగుతుందని చూడాలి. ఎందుకంటే సచిన్, ఇది ఓపీఎం కేవలం గ్రామ్ కి ఒక రేట్ ఉంటుంది, ఒక కిలోకి ఒక రేట్ ఉంటుంది. కాకపోతే అక్కడ వాస్తవంగా అక్కడ ఉన్న కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా ప్రాక్టికల్ గా దాని మీద చాలా ఫిజిక్స్ పడమట సిఏ కూడా చాలా ఫిజిక్స్ గా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా సపోర్ట్ మిగతా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఎట్లా ఇప్పుడు రాజస్థాన్ సంబంధించిన వ్యక్తి ఈ నల్లమందు, ఈ నల్లమందులో చాలా వ్యవహారాలు ఉంటాయి. చిన్న చిన్న ప్లాంబర్స్ తీసుకొని టీ దగ్గర నుంచి కూడా టీలో కూడా వాళ్ళు ఈ కలుపుతారు అనేది కొంత అంచనా ఉంది. ఇవన్నీ దారిపోయిన చాలా విషయాలు దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఓపీఎంఎస్ అనేది చాలా పెద్ద ఇష్యూ. కాకపోతే నిజంగానే ఒక సస్పెన్స్ మామూలుగా అయితే గతంలో కూడా ఇతన్ని విజయవాడ నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పారు.
ఓకే. కాకపోతే సడన్ గా అతను మంగళగిరి నుంచి ఆహారం నడుపుతున్నాడు అనే దాని మీద కొంత సీరియస్ ఇష్యూ జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? బహుశా రేపు ఎల్లుండి లోపల కొంత సమాచారం అయితే మనకు వచ్చే ఇష్యూ ఉంది డెఫినెట్ గా. కాకపోతే ఎందుకు అంత అసలు ఏంటి విజయవాడ నగరంలో ఓపీఎం రావడం ఏంటి, ఇంకోటి అనేది కొంత చాలా సీరియస్ ఇష్యూ. అవును. కాకపోతే ఇది ఎట్లా చూస్తారు గవర్నమెంట్, అంటే మిగతా అధికారులు ఎట్లా చూస్తారు అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సత్యం. రైట్. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కృష్ణమోహన్ చెప్పినట్టుగా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? విజయవాడ లాంటి సిటీస్లో, డెవలప్ అవుతున్న స్టేట్స్లో ఇప్పుడు ఇటువంటి మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎందుకు ఇలా బర్స్ట్ అవుతున్నాయంటే, ఇలా ఎందుకు బయటపడుతూ ఉన్నాయి? దీనికి కింగ్ పిన్ ఎవరు? ఈ కూపీ కనుక లాగకపోతే అక్కడ యువత బలైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పోలీసులు దృష్టి సారించారు. ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకుని ఏకంగా ఓపీఎం 1 గ్రాము 2,600 రూపాయలకు అమ్ముతున్నాడు. కిలో ఓపీఎం 26 లక్షల రూపాయలపైనే అంటే కనుక ఆబ్వియస్లీ దీనివైపు మళ్ళీ ప్రమాదం ఉంటుంది. అలా అని చెప్పి దీనివైపు మళ్ళితే ప్రమాదం ఏంటి? భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీ పోలీసు శాఖ అప్రమత్తమైంది. విజయవాడలో భారీ స్థాయిలో నల్లమందు చిక్కడం ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది పోలీసు శాఖని. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పటమట పోలీసులు. చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. ఇక్కడ ఏకంగా 650 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ సీజ్ చేశారు. ఇది ఎలా తెలిసింది? రాజస్థాన్కి చెందిన ముఖేష్ అనే వ్యక్తి నుంచి నల్లమందు పట్టుకోవడం జరిగింది పోలీసులు. గ్రాము 2,600 రూపాయలకు అమ్ముతున్నాడు ముఖేష్. కిలో ఓపీఎం డ్రగ్ 26 లక్షల రూపాయల పైన ఉంటుందట. అయితే మంగళగిరి కేంద్రంగా డ్రగ్ విక్రయాలు జరుపుతున్నట్లు ముఖేష్ పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముఖేష్ని గతంలోనే నగర బహిష్కరణ చేసిన తర్వాత ఎలా వచ్చాడు మళ్ళీని? ఇది ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంలోని వచ్చాడు అని ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తే అసలు గుట్టు మళ్ళీ రట్టయింది. ముఖేష్ని పట్టుకుంటే ఏపీలో పెడ్లర్లు అంతా దొరికే అవకాశం ఉంది. బహుశా అంతమంది దొరకపోయినా కొంతమందిని దొరికే అవకాశం ఉంటుంది. అయితే ఈ నల్లమందు కింగ్ పిన్ ఏపీలోనే దాక్కున్నాడు అనేది పోలీసుల దగ్గర ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందరినీ అలర్ట్ చేశారు. ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతోంది, దయచేసి మత్తు పదార్థాలకి మీరు బానిసలు కావద్దు. మీరు బానిసలైతే భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బాధ్యతాయుత పౌరుడిగా మత్తు పదార్థాల జోలికి వెళ్ళకండి. వీటికి దూరం